ఎస్ఆర్డీపీటీసీ ఏసీబీ సోదాలు. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఓ అవినీతి జలగా ఏసీబీకి చిక్కింది. ఐలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సచిన్ ఓ ఇంటి నంబరు కేటాయింపులో గ్రామస్తుడి వద్ద లంచం తీసుకున్న ఆధారాలతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామ పంచాయతీ ఇటీవలే అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనమైంది. అయితే అదే క్రమంలో గ్రామస్తుడి వద్ద ఇంటి నంబరు కోసం కార్యదర్శి సచిన్ను ఆశ్రయించాడు. ఇంటి నంబరు కోసం 25,000ను ఒప్పందం చేసుకున్న కార్యదర్శి సచిన్ తొలి విడతగా 10,000 తీసుకున్నాడు. తదుపరి 15,000 లంచం తీసుకుంటుండగా ఫిర్యాదుదారుడు గ్రామస్తులు తీసిన వీడియోల ఆధారంగా సెప్టెంబర్ నెలలో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సచిన్ను విచారించారు. సచిన్ పదవీ కాలంలో ఐలాపూర్లో ఇచ్చిన ఇంటి నంబర్ల జాబితాను సేకరించి విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు సచిన్ను అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్ దర్గా దర్శించుకున్న రామ్ చరణ్ ని ఖండిస్తున్న అయ్యప్ప భక్తులు, న్యాయవాదులు. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజం, యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామివారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. రంగారెడ్డి డిస్టిక్ కోర్టు లాయర్లు. స్వామి శరణం స్వామి. గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము, యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వామి రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఇది క్షమించడానికి నేరము. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను, సమాధులను సందర్శించి మా యొక్క 18 మెట్లు 18 బడి ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తారు. కడపలో అమీన్పూర్ దర్గా దర్శించుకున్న హీరో రామ్ చరణ్. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. కడపలోని ప్రముఖ పెద్ద దర్గాను దర్శించుకున్న హీరో రామ్ చరణ్ వరుస ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ముషాయిరా అన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి దర్శకుడు బుచ్చిబాబు కూడా హాజరయ్యారు.
దారుణం. మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యం. పిల్లల ప్రాణాలు అంటే లెక్కలేదా? నారాయణపేట జిల్లా నివాస్ న్యూస్. విద్యార్థులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్లో సైతం పురుగులు. నారాయణపేట జిల్లా మాగనూరు హైస్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్లో సైతం పురుగులు వచ్చాయి. అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు. హలో మీరు 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 ఏం చెప్పాలనుకొని వచ్చారు ఇప్పుడు? లేదు సార్, అంటే గొడవ మేము గొడవ చేయట్లేదండి, దాని గురించి అదే తెలుసుకోవడానికి వచ్చామండి. మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం? మా పిల్లల బెడ్ల మీద 15 మంది పిల్లలు, బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్, ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు హాస్పిటల్లో మీ పిల్లలే ఉంటారు. ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు? అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా, మాకేం ఇబ్బంది లేదు. మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నామా? ఒక్క మాట అన్నామా? జస్ట్ వీకేమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బెడ్ లో కంప్లైంట్ చేశారండి, అందుకే వచ్చినాము. మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఆర్ఎంఓ గారే ఫోన్ చేశాడా? చాలా సంతోషం ఫోన్ చేస్తే. ఇక్కడ ఇక్కడ ప్రతి ఇక్కడ 50 మంది సాక్ష్యం ఉన్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము. ఇదేదో తేలాలి. మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైజన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి? పిల్లలు ఎక్కడ పోవాలి? టిఫిన్ లో పురుగులు పెట్టారు, మళ్ళా ఆర్ఎంఓ గారు పోలీసులను పంపించి మమ్మల్ని కట్టడి చేయాలనా? చంపేయండి పిల్లల్ని. గొడవ లేదండి. కాదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఏదో గొడవ వీళ్ళని ఏమంటలేము. ఏదో సమస్య వచ్చింది, ఏమీ అనడం లేదు. మేమేమి వాళ్ళని స్టాఫ్ దాన్ని అది ఉన్న పరిస్థితి అది. గోధుమరవ కదా బాబు? లేదు సార్, పొంగల్ చేసాం ఈరోజు, రైస్ పొంగల్ సార్. కాదు, ఏది పెట్టిండ్రు? పొంగల్ పెట్టరా? ఏది పెట్టిండ్రు? ఇది